హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరు అడిగారండి. మొన్న ఒక లాంగ్ ఫ్రాక్ షార్ట్ వీడియో పెట్టాను నేను. అయితే అక్క లాంగ్ ఫ్రాక్ అండ్ మన కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి, మేము కూడా నేర్చుకుంటాం, మాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అడిగారు. నేను చాలామంది అడిగారు అన్నట్టు, లేఖన గారు అట్లా లాంగ్ ఫ్రాక్ వీడియోస్ పెట్టండి, మాకు యూజ్ అవుతుంది కదా పెట్టండి అని చెప్పేసి. చలో నేను కూడా వీడియో చేద్దాంలే, అందరూ అడుగుతున్నారు, నాకు కూడా చేయాలని చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ, అందుకని చెప్పేసి. కాకపోతే ఈ మధ్యలో చూస్తున్నారు కదా పిల్లలతో ఎంత బిజీ ఉన్నానో, అండ్ మా మరదలు మా తమ్ముని పిల్లలు వచ్చి ఉండే, అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. ఆల్రెడీ మొన్ననే చెప్పాను కదా చేస్తానని చెప్పేసి, కొంచెం లేట్ అయింది. అయితే ఇవాళ వచ్చేసి ఇది షారీ అండి, పట్టు చీర అనేది చూడండి. క్లాత్ అయితే సూపర్ ఉందండి, నిజంగా చెప్తున్నాను. దీంతోనే అంబ్రెల్లా కటింగ్ అనేది చేస్తున్నాను. స్ట్రేట్ కట్ అయితే కొంచెం ఉబ్బుగా కనిపిస్తుంది, కొంచెం లావుగా అనిపిస్తుంది అన్నట్టు, అందుకని చెప్పేసి దీన్ని అయితే అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నాను. మొత్తం అక్కడక్కడ ఇట్లా బుట్టీస్ వచ్చింది గోల్డ్ కలర్తో, బ్లూ ఎంత బాగుందో కలర్ వచ్చేసి. క్లాత్ కూడా సూపర్ ఉంది, ఇలా వచ్చింది. అండ్ దీనికి బార్డర్ సపరేట్ చేసేస్తాను ఇప్పుడు ముందు, తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఈ బార్డర్ ఉన్న శారీస్కి మనకు బార్డర్ మొత్తం ఎక్కడ వేస్ట్ పోవద్దు, మంచిగా రావాలి అనుకుంటే ఫస్ట్ బార్డర్ తీసేసేయాలి. లేదంటే మన అంబ్రెల్లా కటింగ్కి బార్డర్ అనేది మనం ఇట్లా క్రాస్ కట్ చేసుకుంటాం కదా, పోతుంది అన్నట్టు, వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి బార్డర్ కట్ చేసేస్తున్నాను అండ్ తీసేస్తాను. అలాగే పళ్ళు కూడా మనకి ఇప్పుడు దీంట్లో ఏమి యూజ్ చేయట్లేదు, చూస్తాను ఒకవేళ హ్యాండ్స్కి ఇట్లా పెడతాను అన్నట్టు. ఈ పళ్ళు కూడా తీసేద్దాం. మీరైతే కొత్తగా ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇలాంటి వీడియోస్ కొంచెం చేయగలం, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలం. మీరైతే తప్పకుండా మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ దీని పళ్ళు వచ్చేసి నేను సపరేట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది కొంచెం ఇక్కడ స్టార్ట్ చేశాను, అప్పుడే గుర్తుకొచ్చింది మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఈ బార్డర్ నుంచి మనకు వేస్ట్ పోతుంది అన్నట్టు. ఓకే, దీన్ని ఒకవేళ మన కింద బార్డర్ కూడా సేమ్ వచ్చింది కదా మెరూన్, ఇక హ్యాండ్స్ కూడా మెరూన్ పెడితే చాలా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. నేను చూస్తాను, మెరూన్ అయితే మెరూన్నే పెట్టేస్తాను. లాస్ట్కి అది ఆలోచిస్తాను ఏది పెడదామని చెప్పేసి. ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటాను. మీరైతే అస్సలు స్కిప్ చేయకండి వీడియో. నేర్చుకున్నాం ఇది చూసి అనుకునే వాళ్ళైతే అసలు స్కిప్ చేయకండి. ఒకవేళ ఈ వీడియో లెంతీ అయితే మళ్ళీ కటింగ్ అంటే స్టిచ్చింగ్ వీడియో సపరేట్ పెడతాను, లేదు అంటే ఒకటే పెట్టేస్తాను. ఇక్కడ నుంచి బార్డర్ అనేది సపరేట్ చేసేస్తున్నాను. మనం అంబ్రెల్లా కట్ చేసుకుంటున్నాం కాబట్టి సపరేట్ చేసుకోవాల్సిందే. స్ట్రేట్ కట్ అయితే సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కింద బార్డర్ వచ్చేసి ఇట్లా సపరేట్ చేసుకున్నాను. ఇది మొత్తం ఇప్పుడు చూడండి ఇలా ఉంది అన్నట్టు క్లాత్. ఇలా దీన్ని అంబ్రెల్లా కటింగ్ చేస్తాను. చలో మరి నెక్స్ట్ పైన బాడీ అనేది కట్ చేసుకుందాం, ఆ తర్వాత ఇది కట్ చేసుకుందాం. ఈ బార్డర్ లాస్ట్కు డ్రెస్ అంతా డిజైన్ అయినాక దానికి అటాచ్ చేయడమే. బాడీ కట్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి. అండ్ మీరు హైట్ని బట్టి 15 వరకు అయితే పెట్టకండి, 14 నుంచి 13 వరకు పెట్టండి. 15 అయితే చిన్నపిల్లలకి మనం ఫ్రాక్ రెడీమేడ్గా తీసుకుంటాం చూడండి, ఇక్కడ వరకు వస్తుంది అన్నట్టు. ఆ లెంత్ ఉంటే ఫ్రాక్ అనేది లుక్ కనిపించదు. మన బ్లౌజ్ కంటే మనకు ఏ ఫ్రాక్ అయినా సరే ఇంచు పైనకి పెట్టించుకోవాలి. ఇది ఫ్రాక్ బ్లౌజ్ కాదు కదా, అందుకని చెప్పిస్తున్నాను. అండ్ 13 నుంచి 14 వరకు సరిపోతుంది ఎవరికైనా సరే. హైట్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నా హైట్ ఉన్నారనుకోండి, నా హైట్ అయితే మీరు 14 సరిపోతుంది. నా హైట్ కంటే ఎక్కువ అంటే 15 వరకు అనుకోండి. దాదాపుగా నా హైట్ అలా ఉంటుంది, దాదాపుగా ఇంచు ఇటు అటు ఉంటారు కావచ్చు. 15 నుంచి 13 వరకు అయితే సరిపోతుంది ఎవరికైనా సరే. వచ్చేసి తను కొంచెం హైట్ ఉంటుంది, తనకు వచ్చేసి నేను 14 పెడుతున్నాను. తనకు వచ్చేసి 14 సరిపోతుంది అన్నట్టు. నా హైట్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది, అందుకని 14 పెడుతున్నాను. అండ్ మనం ఈ స్టిచ్చింగ్కి పావు ఇంచు ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి. ఇది లెక్కలకు రాదు మనకు,
దీన్ని తీసుకోవద్దు కూడా, వదిలిపెట్టేసేయాలి అంతే. అది లెక్కలకి రానే రాదు, మనం స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి దాన్ని మెజర్మెంట్కి తీసుకోవద్దు, ఇట్లా ఎగస్ట్రా పెట్టుకోవాలి అంతే. దీనికి వచ్చేసి నేను మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. హ్యాండ్స్కి పెట్టచ్చు కదా క్లాత్ని బట్టి. క్లాత్ వచ్చేసి కాటన్ ఉంది అనుకోండి, జస్ట్ బాడీకి మాత్రమే పెడితే సరిపోతుంది. ఇది వచ్చేసి బ్యాక్ది ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా మనము. వెనుకలు వచ్చేసి డిప్ 9 పెడుతున్నాను, అండ్ పైన నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నాను, అండ్ షోల్డర్ వచ్చేసి 3 పెడుతున్నాను. ఇది చూసుకోండి. అండ్ ఇక్కడ నుంచి శంఖ లూజ్ వచ్చేసి 7 పెడుతున్నాను. 7. మళ్ళీ ఈ షోల్డర్కి ఎక్కడ ఎంతైతే వచ్చిందో అంతే ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఇది అన్నట్టు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి దానికి. దీనిపైన ఆధారపడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అన్నట్టు. దీనికి వచ్చేసి చెస్ట్ వచ్చేసి 38 అండి. 38 ఇక్కడ మార్కింగ్. అండ్ నడుము వచ్చేసి 36కి 9 పెట్టుకుంటున్నాను. 9 అండ్ కొంచెం ఇంచు అంతే. 36 నడుము. అండ్ ఇది వచ్చేసి మార్జిన్ ఎగస్ట్రా మనం వదిలిపెట్టుకునేది. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అన్నట్టు, పైన బాడీ యొక్క బ్యాక్ పార్ట్ అన్నట్టు. ఇది చూసారు కదా ఇంత మెజర్మెంట్. ఇంకోసారి చెప్తాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5, ఇది మన నెక్ పైన. అది కూడా పర్సనాలిటీ బట్టే, సన్నం ఉండడానికి 2 సరిపోతుంది. కొంచెం పర్సనాలిటీ మంచిగానే ఉంది అనుకుంటే 2.5 అంతే. ఇంకా మనకు నెక్ బ్రాడ్గా కావాలి అనుకుంటే 3 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంత పెట్టుకున్నా నో ప్రాబ్లం, రౌండ్ మంచిగా వస్తుంది, లుక్ కూడా బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ 3.5 అంటే 3.5 పెట్టుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకున్నాను. సంక లూజ్ వచ్చేసి 7 పెట్టుకున్నాను. చెస్ట్ వచ్చేసి 9.5. ఇది బ్యాక్ పార్ట్. దీనిపైన ఆధారపడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫ్రంట్ వైపులా కొంచెం ప్రింట్స్ కట్ కనిపించేలాగా నేనైతే కట్ చేస్తలేను, జస్ట్ ఇట్లా పెడతాను, తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను దీనిపై నుంచి. అంటే బ్యాక్ పార్ట్ పైననే ఇట్లా డ్రా చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన కూడా డ్రా చేసుకుంటాను అన్నట్టు. ఇది దీన్ని మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. అట్లా లేదు మనకు కట్టింగే కావాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు, మీ చాయిస్. నేనైతే చేస్తలేను, ఈ విధంగా పెడతాను. పైన ఇది ఇంకో పార్ట్ ఉంటుంది కదా మనకు ఫ్రంట్ పార్ట్, దానిపైన ఇది కరెక్ట్ పెట్టుకొని కట్ చేసుకోవడమే ఇలా. ఇక్కడ వచ్చేసి మాత్రం ఎగస్ట్రా కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఫోల్డింగ్ ఫ్రంట్ వైపున కొంచెం ఎక్కువ వస్తుంది కదా, ఇక్కడ నుంచి వస్తే మార్జిన్ ఇది ఎగస్ట్రా కట్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, ఏం లేదు దీంట్లో పెద్దగా. మీకైతే చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా కట్ చేసుకోండి అంతే, కరెక్ట్ వస్తుంది మీకు. నేనైతే ఇది బోట్ నెక్ అయితే కట్ చేస్తలేను, మనకు మామూలుగానే బ్లౌజ్కి అయితే ఎలా కట్ చేస్తానో ఆ మోడల్ కట్ చేస్తున్నాను అన్నట్టు. బోట్ నెక్ అనేది ఇక ఇంకో వీడియో కూడా షేర్ చేస్తాను, అది కొంచెం కటింగ్ డిఫరెంట్ ఉంటుంది, ఇది కొంచెం వేరే ఉంటుంది అంతే. ఇక్కడ షోల్డర్ వచ్చేసి అంబ్రెల్లా కటింగ్కి ఎక్కువ పెరుగుతుంది, దీనికి వచ్చేసి తక్కువ ఉంటుంది అన్నట్టు. దీంతో ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నానో అది కింది వైపున పడేటట్టు డ్రా చేసుకుంటున్నాను. కనిపిస్తుందా ఇక్కడ? ఈ విధంగా డ్రా పడుతుంది అన్నట్టు. దాంతో డ్రిల్తో మిషన్తో చిన్నగా మనం ఇట్లా డ్రా చేసుకుంటే ఈ విధంగా మనకు కింది వైపున అచ్చు పడినప్పుడు దానిపైన మనకి ఈజీగా తెలుస్తుంది, ఇలా మార్కింగ్ చేస్తామే.
అంతే. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. తన హ్యాండ్స్ పొడవు వచ్చేసి 6 ఉంది. అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా. అండ్ తన హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 6 ఉందండి. హాఫ్ హ్యాండ్సే వేయమని చెప్పేసి అన్నారు. ఇలా కట్ చేసుకోవడమే. దీనికి 3 కట్ చేసుకోవాల్సిందండి. ఒకటి హ్యాండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ వైపున, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇంతే, కంప్లీట్ ఇది కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే కింద అంబ్రెల్లా కటింగ్ కింద ఫ్రాక్ అనేది కట్ చేసుకుందాం. మరి నేను వచ్చేసి ఇక్కడ ఇలా క్రాస్లో మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే ఇది అసలు ఇటువంటి జరపని అవసరం లేదు. ఈ కార్నర్కి వచ్చేసి ఇటువంటి జరపనే అవసరం లేదు. జస్ట్ ఇట్లా పట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీ నడుము ఎంత అయితే ఉందో దాన్ని బట్టే ఈ మార్కింగ్ అనేది వేసుకోండి మీరు. అప్పుడే మనకు కరెక్ట్ అనేది వస్తుంది అన్నట్టు. అండ్ నడుము ఎంత ఉందో అంతే వేయకండి. 1 ఇంచో 2 ఇంచులు తక్కువనే వేయండి. ఎందుకంటే ఇది అంబ్రెల్లా కటింగ్ కదా, క్రాస్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా కొంచెం లాగి పెట్టే కుట్టాలన్నట్టు. అప్పుడే మనకు మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ ఇట్లా స్ట్రైట్ కట్లా కాకుండా మంచి ఇట్లా మనకు గేర బాగా కనిపిస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టినాక టేప్ని పట్టి మీ నడుము సైజ్ ఎంత అవుతుందో ఇలా తిప్పుకుంటా చూసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ వచ్చిందా మెజర్మెంట్ అనేది తెలుస్తుంది అన్నట్టు. కొంచెం తక్కువనే రావాలి, ఎందుకంటే ఇట్లా సాగుతుంది క్లాత్. అందుకని ఫ్రాక్ పొడుగు వచ్చేసి మొత్తం ఏమో 46 ఇంచెస్ అండి. ఇక్కడ నుంచి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. 46లో 40 తీసేసి ఇలా 1 ఇంచ్ ఎగస్ట్రానే పెట్టుకుంటాను. ఈ విధంగా చూసారు కదా. ఓకే, వచ్చేసి 40 ఇంచెస్ కదా. అండ్ ఈ బార్డర్ కూడా మనం దానికి అటాచ్ చేస్తాం కాబట్టి ఈ బార్డర్ అంటే ఎంత ఉందో లెంత్ అది కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి 40 నుంచి ఇక్కడ 90. ఓకే, 20 అద్దులే, ఇంచు ఇటు అటు అంటే మనం స్టిచ్చింగ్కి పోతుంది కదా, 1 ఇంచు. ఓకే, ఇక్కడ నుంచి వేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది. $46 ఇంచెస్ కదా, 47 ఇంచెస్ వేసుకుంటాను. ఎందుకంటే స్టిచ్చింగ్కి పోతుంది మనకు కింది వైపున పైన వైపున. ఇది మార్కింగ్ అన్నట్టు. నేను రౌండ్ మొత్తం వేసుకున్నాక ఒకసారి చూపిస్తాను మీకు. ఈ విధంగా పట్టుకుంటూ వేసుకోవడమే. ఇక్కడ చూడండి, ఇవి ఇట్లా పెట్టాను కదా డాట్స్, మార్కింగ్ చేశాను కదా. ఇక్కడ టేప్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నట్టు. ఇలా పెట్టుకుంటా ఇట్లా రౌండ్ మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంతేనండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ నేను మార్కింగ్ చేసా ఈ విధంగా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ పెట్టానా, తర్వాత ఇలా 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 అన్నట్టు. అర్థమైంది కదా. ఈ విధంగా అంబ్రెల్లా కటింగ్ అనేది ఇది కట్ చేసుకోవడం. ఈ విధంగా కంప్లీట్గా చుట్టూ రౌండ్ కట్ చేసుకోవాలి. నేనైతే ఎగస్ట్రానే కట్ చేస్తున్నా. మన ఫినిషింగ్లో కట్ చేసుకోవచ్చు మిగిలింది ఏమైనా ఉంటే. ఇప్పుడు చూడండి, ఈ విధంగా లైనింగ్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. నడుము సైజుని బట్టే మార్కింగ్ చేసుకోవడమే. అంతే, ఇంతే పెట్టుకుంటే ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి. వేరే ఏమీ లేదు దీంట్లో అయితే. ఈ విధంగా చిన్నగా పార్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం తక్కువ పడింది కదా ఈ లైనింగ్ అనేది. దీనికి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ క్రాస్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా దీని కిందికి
పెట్టుకోవాలి మనం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని చూసారు కదా ఇలా. ఇప్పుడు దీనికి సరిపడా దీని కింది నుంచి ఇది ఫోల్డ్ చేసి పెట్టుకొని మనం ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది. అసలు ఎలాంటి ఇబ్బందే ఉండదు అన్నట్టు. ఇలా కట్ చేసుకోవడమే, తర్వాత మనం దానికి అటాచ్ చేసుకోవడమే. ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత ఇట్లా అటాచ్ చేసుకోవడమే. ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. ఒక ఫ్రంట్ వైపున అండి మనకు క్రేప్ ఉంది కదా క్లాత్, ఈ క్రేప్ని వచ్చేసి ఫ్రంట్ వైపున కూడా పెట్టుకుంటున్నాను. బ్యాక్ వైపున అయితే అవసరం లేదు, ఒకటి లైనింగ్ సరిపోతుంది. ఫ్రంట్ వైపున కొంచెం బాగా కనిపిస్తుంది, కొంచెం స్టిఫ్నెస్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఓన్లీ ఫ్రంట్ వైపుననే పెడుతున్నాను. డబుల్ లైనింగ్ అన్నట్టు. కాటన్ వచ్చేసి లోపల వైపున వస్తుంది, ఇది వచ్చేసి మిడిల్లో వస్తుంది అంతే. ఆ తర్వాత స్టిచ్చింగ్ వీడియో ఎలా చేస్తానో ఏంటిది అనేది కూడా చూపిస్తాను. ఇదైతే ఇంతేనండి, చూసారు కదా. హలో, ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పేటట్టు ట్రై చేస్తాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు కొంచెం స్టిచ్చింగ్ వచ్చి ఉంటే చాలండి, జస్ట్ మీకు స్టిచ్చింగ్ వచ్చి ఉంటే చాలు. కొంచెం అట్లా ఫినిషింగ్ ఇవ్వడం అలా చిన్న చిన్నగా వచ్చి ఉంటే చాలు. ఎంత పర్ఫెక్ట్ వచ్చి రాకపోయినా పర్వాలేదు. ఈ సమ్మర్లో మీరు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా చేస్తానో. ఇది వచ్చేసి నేను అండ్ ఫ్రంట్ వైపున ఇది ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ వైపున అన్నట్టు. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు నచ్చిన నెక్ ఏదైనా ఓకే, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేనైతే ఇది పెడదామనుకుంటున్నా, అందుకనే ఇది డ్రా చేసా. మీకు ఏది నచ్చితే అది, ఇదే అని ఏమి ఉండదు, మే చాయిస్. ఇది ఫ్రంట్ వైపు నెక్. అండ్ దీనికి నేను క్రేప్ కూడా లైనింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ వైపు వచ్చేసి, బ్యాక్లో అయితే ఒకటే మెయిన్ లైనింగ్ వేసాను కాటన్. బాగా కనిపిస్తుంది అని చెప్పేసి, కలర్ కూడా మంచి డార్క్ కలర్ కనిపిస్తుంది ఫ్రంట్ వైపున అని ఈ కలర్ అంటే క్రేప్ వేయడానికి కారణం అది అన్నట్టు. స్టిఫ్నెస్ ఉంటుంది అన్నట్టు బాడీకి. నేనైతే ఇవి 3 లైనింగ్ క్లాత్ అటుకి జాయిన్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇది వచ్చేసి కాటన్, ఇది క్రేప్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు అటాచ్ చేసుకోవడమే. ఇది అటాచ్ చేసుకున్నాను, ఇప్పుడు కట్ చేసుకుంటాను మొత్తం. అండ్ దీని మీదకి మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, దీని మీదకి ఒక కుట్టు వేసుకోవాలి, ఇటు అటు క్లాత్లు జారకుండా ఉండడానికని. ప్రిన్స్ కట్కి ఇట్లా కుట్టేసుకుంటాను అన్నట్టు. లోపల క్లాత్ ఫోల్డ్ చేసి ఇట్లా మన క్రాస్ పట్టి డ్రెస్సులు ఉంటాయి, అంటే బ్లౌజులు ఉంటాయి కదా, వీటికి ఎలా అయితే మనం లోపల నుంచి ఇట్లా డాట్స్ వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీరు ప్రింట్స్ కట్టే కట్ చేసుకుంటామంటే కట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. రెండు వైపులా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా కనిపిస్తుంది అన్నట్టు. చూసారు కదా, ఈ విధంగా కనిపిస్తుంది. విధంగా కింద ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఆ పైన మనం ఇలా అటాచ్ చేసుకున్న లైనింగ్ అంటే పైపింగ్ పెట్టేసి
వన్ సైడ్ లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టి పైనుంచి లైనింగ్ ఈ విధంగా పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నట్టు ఇలా వస్తుంది. అసలు ఎలాంటిది లోపల వైపున మనకు ఖర్చు అనేది ఏది కనిపించదు అన్నట్టు. చూసారా, రెండు వైపులా సేమ్ వస్తుంది. ఈ పైనుంచి ఇంకో కుట్టేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్కి అటాచ్ చేసుకుంటున్నా. ఇలా ఆల్రెడీ మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, ఎలాంటి ఖర్చు ఉండదు దీనికి కూడా. అలాగే ఫ్రంట్ వైపున కూడా అటాచ్ చేసుకుంటున్నాను పైపింగ్. అంటే మూలలు ఉన్న చోట నిడిల్ బయటికి తీయకుండానే నిడిల్ లోపలనే ఉంచి క్లాత్లో ఇలా చిన్నగా కట్టేసుకోవాలి, అంటే కట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా ఇలా తిరుగుతుంది అన్నట్టు పైపింగ్. లేదు అంటే రాదు. ఈ విధంగా షేప్ అర్థమవుతుంది కదా. ఇట్లా కట్ వేసుకోవాలి, అప్పుడు అసలు గుల్ల రాకుండా వస్తుంది అన్నట్టు, నీట్గా వస్తుంది. ఈ విధంగా ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పే ఉన్నాను. ఇప్పుడు ఇలాగ లాంగ్ వీడియో చేస్తున్నాను కదా అని చెప్తున్నాను. ఏ దానికైనా పైపింగ్ వేస్తే కంపల్సరీ ఇట్లా వేసుకోవాలి ఖర్చు, అప్పుడే నీట్గా వస్తుంది పైపింగ్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా మలిచి కుట్టేసుకోవాలి పైనుంచి. ఈ విధంగా నెక్ వచ్చింది. చిన్నగా ఇట్లా షేప్ పెట్టానట్టు పార్ట్ నెక్ లాగా. ఇక్కడ డోరీస్ ఇద్దామని చెప్పేసి ఈ షేప్ పెట్టాను నేను బ్యాక్ వైపున వచ్చేసి. ఇలా ఉంది, నీట్గా వచ్చింది చూడండి. లోపల ఇలా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా లోపల వైపున కూడా మనం మధ్యలో కూడా వేసేసి లాక్ చేయొచ్చు. బట్ నేనైతే ఇట్లా వేసాను, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ హ్యాండ్స్ని కూడా ఇలా లోపల లాక్ చేశాను కదా, అసలు ఇది ఏ ఖర్చు మాత్రం కనిపించదు. పైనుంచి కుట్టేసుకుంటే సరిపోతుంది దీనికి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ వైపు, ఇది దీన్ని కొంచెం లోతు తీసుకోవాలి మనము. ఇలా ఎక్కువ ఏమీ అవసరం లేదు, ఇక్కడ ఖర్చు వరకే తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఖర్చు పెట్టి ఉన్నా చూడండి ఇది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుంటాను. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడండి ఇవి చూడండి, ఇట్లా రెండు వైపులు అయ్యి ఇట్లా పెట్టేసి నడుము దగ్గర కింది వైపున ఇక్కడ వరకు మనకు బ్లౌజులకు అయితే ఎలా తీస్తామో క్రాస్ అనేది వీటికి కూడా సేమ్ అలాగే తీయాలి. అలా తీస్తే కిందికి ఇట్లా డ్రెస్ అంతా ఒరిగినట్టుగా అట్లా కనిపించదు అన్నట్టు. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాను. లోతు తీసింది చూసి జాయిన్ చేసుకోవాలి. లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ వైపున, లోతు తీయది వచ్చేసి బ్యాక్ వైపున. ఇక్కడ ఇలా మధ్యలో పెట్టి ఇటు నుంచి ఇటు స్టిచ్చింగ్ చేశాను కదా. ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఉంటుంది కదా, మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టి అటాచ్ చేస్తే ఇది మెయిన్లో ఉంది చూడండి, ఇది ఇటు అటు అవుతుంది అన్నట్టు. ఇది మెయిన్ కరెక్ట్గా షోల్డర్ పైన రావాలంటే ఈ విధంగా పెట్టుకోండి దీని దానికి. తర్వాత లాస్ట్ కుట్టు ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇక్కడ షోల్డర్ పైన కరెక్ట్ వస్తుంది అన్నట్టు, మనం మధ్యలో ఖర్చు పెట్టింది. సేమ్ ఇటువైపున కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇది మిడిల్ పార్ట్ అన్నట్టు, మన హ్యాండ్స్కి మిడిల్ పార్ట్. ఇది షోల్డర్. దీనికి ఇలా కరెక్ట్ అటాచ్ ఇలా పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనుకోండి, ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఇది కొంచెం ఇటు అటు అవుతుంది అన్నట్టు. అందుకనే దీన్ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా డ్రెస్సులకైనా దేనికైనా ఇంతే. ఈ విధంగా మొత్తం అయితే హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాం రెండు వైపులా. బాడీ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు వచ్చేసి కింద మనం అటాచ్ చేసుకోవడమే అంతే. బాడీ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా దీనికి అటాచ్ చేసేటి అవి అటాచ్ చేసుకుంటున్నాను. రెండు వైపులా సేమ్ 2 పీసెస్ దేని దానికి అటాచ్ చేసుకోవడమే. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వైపున, ఇది లైనింగ్ వచ్చేసి లోపల వైపున వేసి అటాచ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ ఏ బాడీకి అటాచ్ చేసిస్తాను. ఇదేమో క్రేపు, ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్, దీనికి అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ ఇది మెయిన్ మిడిల్ పార్ట్ ఉంది కదా, మనకు మెయిన్ ఖర్చు పెట్టుకున్నాం కదా మధ్యలో మిడిల్ అన్నట్టు. ఇది కూడా సేమ్ దీనికి అటాచ్ చేయాలి కరెక్ట్. ఇలా కొంచెం లాగి పట్టి గుంజుకుంటేనే నీట్గా వస్తాయి ఇవి. ఈ విధంగా అన్నట్టు చూడండి. కనిపిస్తుంది కదా. కింది వైపున మనకు మళ్ళీ బార్డర్ అనేది అటాచ్ చేస్తాం మనం. సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి నేను బార్డర్ అటాచ్ చేస్తానని చెప్పాను కదా. యాక్చువల్లీ నాకు ఇప్పుడే అర్థమైందండి, నేను చెప్తున్నాను. అండ్ మీకు ఏమైనా బార్డర్ ఇలా కింద బార్డర్ పెట్టాలి అనుకున్న వాళ్ళైతే, బార్డర్ పెట్టిద్దాం అనుకున్న వాళ్ళైతే రెండు వైపులా ఇలా బార్డర్ ఉన్న శారీనే సెలెక్ట్ చేసుకోండి. వన్ సైడ్ బార్డర్ అయితే అంబ్రెల్లా కట్టికి అస్సలు సరిపోదు. బట్ నేనైతే ఇంతకుముందు కుట్టాను కానీ 2 దిక్కుల బార్డర్తోనే కుట్టాను. నాకు ఆ ఐడియా లేకుండే, నేను కూడా మర్చిపోయా. సరే కట్ చేసేసా, ముందు చూసుకోలేదు. ఆ తర్వాత ఇప్పుడు అంటే దీనికి అటాచ్ చేద్దాం అనుకునేసరికి ఇది సరిపోవట్లేదు. బట్ లక్కీలీ ఏమైందంటే పళ్ళు సేమ్ బార్డర్ టైపే ఉంది. ఆ పళ్ళుని కట్ చేసి ఇట్లా బార్డర్ లాగా కుట్టి దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఫ్రంట్ వైపున వచ్చేసి ఇప్పుడు సేమ్ చీరలో వచ్చిన బార్డరు, పళ్ళులో వచ్చిన బార్డర్ లాగా తయారు చేసిందేమో బ్యాక్ వైపున అటాచ్ చేస్తాను. మీరైతే చూసుకోండి, 2 దిక్కులు సేమ్ బార్డర్ వచ్చింది. ఇలా డిజైన్ చేయించుకోండి, బాగుంటుంది. ఒకవేళ పళ్ళు కూడా దీనికి మ్యాచ్ కాకపోతే ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్లో తగ్గించి దీనికి అటాచ్ చేసి అవుతుండే, అందుకని చెప్తున్నాను. ఏమీ లేదు, ఇక డైరెక్ట్ పెట్టి కుట్టేయడమే అంతే. దీనికి ఏమి ఉండదు. ఇక డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ ఇప్పుడు ఫినిషింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవి 2 హ్యాండ్స్ దగ్గర నుంచి ఫినిషింగ్ అన్నట్టు ఇలా అటాచ్ చేసుకోవాలి. 2 సమానం పెట్టుకొని ఇట్లా ఇక్కడ నడుము దగ్గర కూడా సమానం చూసుకోవాలి, కిందికి పైనకి కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ పైనది లైనింగ్ని వదిలిపెట్టేసి లోపల మెయిన్ ఫ్యాబ్రిక్కి వేసుకోవాలి కుట్ట అనేది. ఇది మెయిన్ క్లాత్ కుట్టేసుకున్నాం కదా. ఫైనల్ టచ్ వచ్చేసి దీనికి 2 కుట్టేసుకొని, ఇది ఫైనల్ 1 కుట్టేసుకుంటే సరిపోతుంది. క్రేప్కి మెయిన్ క్లాత్కి 2 వేసుకోవాలి. లాస్ట్ ఫినిషింగ్కి ఈ విధంగా అది లోపలికి అనేసి ఓన్లీ దీనికి వేసుకుంటే ఏంటంటే మనకు నీట్గా కనిపిస్తుంది. బయట మొత్తం ఇట్లా కనిపించదు. అండ్ అంబ్రెల్లా కటింగ్ ఏ కటింగ్ అయినా సరే లోపలిని వదిలిపెట్టేసేయాలి. ఫ్రెండ్స్, డ్రెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. ఒకసారి ఓవరాల్గా చూసేసేయండి. ఇది అన్నట్టు డ్రెస్ కంప్లీట్. చూసారా, ఫుల్ గేర వచ్చిందండి. చీర ఎంతైతే ఉందో అది మొత్తం గేర పెట్టేశాను. ఇది అన్నట్టు చీర మొత్తం లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుందో చూడండి ఒకసారి.
స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసిన కదా, ఐరన్ చేపిస్తే సూపర్ ఉంటుంది. ఇగో డ్రెస్ మొత్తం డిజైన్ అయితే కంప్లీట్ చేసేసాను, అయిపోయింది. డ్రెస్ అయితే కంప్లీట్ ఇలా ఉంది, చూసారా? అంతే. డ్రెస్ మొత్తం మనం శారీ మొత్తం ఏది అంటే వేస్టేజ్ చేయకుండా మొత్తం గీర పెట్టేశాం కదా, ఈ లుక్ వచ్చేసింది. మీ దగ్గర కనుక పాత శారీస్ కట్టుకోకుండా అలాగే బీరువాలో ఉంటే మాత్రం ఉంచుకోకండి, ఇలా డిజైన్ చేయించుకోండి కొత్తగా. చూడండి, బార్డర్ వేస్ట్ కాలే మనకు. ఇలా డ్రెస్సుగా అయితే మనం చాలా సార్లు వేసుకుంటామండి. మనం దీనికి మంచి మెరూన్ కలర్ దుప్పట్ట మన బనారస్లో కానీ అట్లా వేసుకున్నాం అనుకో, నిజంగా చెప్తున్నాను, 5000 పెట్టినా ఇలాంటి డ్రెస్ అయితే డిజైన్ మీకు దొరకదు, అంత బాగా లుక్ వస్తుంది అన్నట్టు, స్పెషల్గా కనిపిస్తుంది. ఎంత పెద్ద ఫంక్షన్కైనా వేసుకొని వెళ్ళొచ్చు, అంత గ్రాండ్ లుక్ వస్తుంది. దీనికి వన్ సైడ్ వేసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ కాటన్ మిక్స్డ్ ఉంది కదా క్లాత్, దీనికి వన్ సైడ్ వేసుకుంటే దుప్పట సూపర్ ఉంటుంది అన్నట్టు. ప్లెయిన్, మొత్తం ప్లెయిన్ వచ్చి జస్ట్ బార్డర్ మాత్రమే హైలైట్ అయింది ఈ డ్రెస్కి. ఇలా వచ్చింది ఓవరాల్గా. మొత్తం గేరాన్ని చూస్తుంటే నాకు ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా నచ్చిందో కూడా. చూడండి, ఇది ఏది వేస్టేజ్ అయితే కాలే ఈ చీరలు వచ్చేసి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ చూసారా? అండ్ డోరీస్ కూడా ఇచ్చానండి, చూడండి 2 కలర్తో ఇట్లా డోరీస్ కూడా ఇచ్చాను. అండ్ డోరీస్తో మంచి లుక్ కనిపిస్తాయి అన్నట్టు, కొంచెం బ్రాడ్గా ఇచ్చాను కదా నెక్ అని చెప్పేసి డోరీస్ కూడా ఇచ్చాను. అండ్ దీనికి వచ్చేసి హాఫ్ హ్యాండ్సే, ఫుల్ హ్యాండ్స్ వద్దు అన్నారు, 3/4 కూడా వద్దు అన్నారు. హాఫ్ హ్యాండ్స్ సరిపోతుంది అక్క మాకు అంటే సరే అలాగే పెట్టేశాను. ఇది డ్రెస్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రెస్సులో మోడల్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడే మీకు ఏ మోడల్ అయితే యూజ్ అవుతుంది, మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు కూడా తెలుస్తుంది కదా, దాన్ని బట్టి నేను ఈ డ్రెస్ వీడియో అయితే చాలామంది అడిగిరండి, అందుకే చేశాను వీడియో అనేది. అండ్ మీరు తప్పకుండా చూడండి, మీరు చూస్తే డెఫినెట్గా నేర్చుకుంటారు అనేది అయితే నేను తప్పకుండా గ్యారెంటీ ఇస్తాను. అంత సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాను, పెద్దగా దాంట్లో లాజిక్ లేదు, పెద్దగా ఏది లేదు, చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు చాలా బాగా అర్థం అవుతుంది కూడా. ఇది డ్రెస్ భలే ఆనందం వేస్తుందండి. అంటే డ్రెస్సులు డిజైన్ చేస్తున్నప్పుడు అది ఓవరాల్గా చూస్తుంటే లుక్ గ్రాండ్గా వచ్చిందంటే నాకైతే భలే హ్యాపీగా ఉంటుంది. నా డ్రెస్ కుట్టుకున్నాక కూడా అంత హ్యాపీగా ఉండదు నాకు, అంత బాగా అనిపిస్తుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఓవరాల్ డ్రెస్ చూసారు కదా. ఈ డ్రెస్ కనుక నచ్చితే మా ఛానల్ తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.